నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. ఎలా ఉన్నారు? బాగున్నారా గురువుగారు? బాగున్నాం తల్లి. గురువుగారు, భోజనం చేసేటప్పుడు ఎలా చేయాలి? ఎలా చేయకూడదు? అసలు భోజనం చేసిన తర్వాత కంచంలో మనం చెయ్యి కడుక్కోవచ్చా? భోజనం చేసిన తర్వాత ఆకుని మలచవచ్చా? వద్దా? అనే వాటి గురించి అయితే మాకు చాలా సందేహాలు ఉన్నాయి. సో నేను ఈరోజు వాటి గురించి మిమ్మల్ని అడగబోతున్నాను. గురుగారు, నేను ఫస్ట్ అడగబోయే క్వశ్చన్ ఏంటంటే, చాలా మంది భోజనం చేసేటప్పుడు కూర వడ్డించిన తర్వాత కానీ, లేదంటే అన్నం వడ్డించిన తర్వాత అయినా కానీ, అన్నం సరిగ్గా ఉడకలేదని చెప్పేసో, లేకపోతే అన్నం అంతా చాలా మెత్తగా ఉంది, గట్టిగా ఉంది అనేసని, మనకి కూర వడ్డించిన తర్వాత కూడా కూరలో ఉప్పు సరిగ్గా లేదు, కారం సరిగ్గా లేదు, అసలు బాలేదు అని చెప్పేసి ఇలా రకరకాలుగా చెప్తుంటారు భోజనం ముందు కూర్చొని. సో అట్లా చెప్పొచ్చు అంటారా? అలా చెప్పడం మంచిదే అంటారా? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికా దేవియే నమః. భోజనము చేసేటప్పుడు భోజనాన్ని మనం ఎప్పుడూ కూడా ఇలా ఉంది అలా ఉంది అని చెప్పటం అనేటువంటిది మంచిది కాదు. అంటే మన పెద్దలు కూడా మనకి చెప్తూనే ఉంటారు కదా గురుగారు, భోజనం చేసేటప్పుడు మాట్లాడరాదు అని చెప్పేసి. మాట్లాడరాదు అనేటువంటిదే కాకుండా సహజముగా ఎవరైనా స్త్రీమూర్తులు సహజంగా వంట వండి పెట్టాలి అనేటువంటి తాపత్రయంతో వంట చేస్తారు. వంట చేసినప్పుడు దీంట్లో ఉప్పు లేదు, లేదా రుచి బాగలేదు, ఇంకొకటి అని వెంటనే ఆవేశము అనేటువంటిది వచ్చి ఇది బాగలేదు అనేటువంటి మాట అంటాం. శాస్త్రములో ఏం చెప్పినారు అంటే, అలా వంకలు పెట్టటము సరికాదు అన్నారు. అంటే వడ్డించినటువంటి వాళ్ళు సహజముగా పూర్వమంతా ఏం చేసేవాళ్ళంటే, మగవాళ్లకు వడ్డించిన తర్వాత వాళ్ళు తిన్న తర్వాత ఆడవాళ్ళు తినేటువంటి సాంప్రదాయము ఉండింది ఆ రోజుల్లో. ఇప్పుడు అందరూ కూర్చొని ఎడమ చేత్తో వేసుకుని తింటూ ఉన్నారు. నిజానికి అందరూ కూర్చొని ఎడమ చేత్తో వేసుకొని తినటము కూడా సాంప్రదాయము కాదు. ఎందుకు అంటే, ఎడమ చేత్తో వడ్డించుకొని తినటము అనేటువంటిది అనారోగ్యము అన్నారు. మనకు ఆరోగ్యము కావాలన్నా అనారోగ్యము కావాలా? భార్యాభర్తలు ఇద్దరు ఎదురెదురుగా కూర్చొని తింటూ ఒకవైపు ఎడమ చేత్తో వడ్డించుకుంటూ తినటం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది సాంప్రదాయమైనటువంటి విషయం కాదు. ఎందుకు సాంప్రదాయం కాదు అంటే, అనారోగ్యము అన్నాడు శాస్త్రంలో. మనము ఆరోగ్యం కదా కావాలని కోరుకుంటాము, అనారోగ్యం కావాలని కోరుకోం కదా. బాగున్నటువంటి వాళ్ళము అనారోగ్యం బాధపడాలని ఎవడన్నా అనుకుంటాడా? అనారోగ్య బారిన పడాలని ఎవరు అనుకోరు. అందువలన ఇలాంటివి చిన్న చిన్న తప్పులే ప్రతి మానవాళి చేస్తూ ఉంటాం. అంటే మన సమయం, మరి ఇద్దరు ఉద్యోగానికి వెళ్ళాలి, ఒకరికోసారి తింటూ కూర్చుంటే పని కాదు. సమయాభావము ఈ రోజుల్లో అన్నిటికంటే విలువైంది ఏమిటి అంటే, సమయము చాలా విలువైనది. ఆ సమయాన్ని ఆ రోజు సమయం విలువైందే. కాలం మారిందని మనం చెప్పుకుంటుంటాము. కాలం ఎప్పుడు కూడా మారదు. ఆ రోజు మన పూర్వీకులు ముత్తాతలు వాళ్ళు ఉన్ననాడు 24 గంటలే ఉన్నది రోజుకు, ఇవాళ 24 గంటలే ఉన్నది. పెద్దగా తేడా ఏమీ లేదు. అయితే మనము పాటించేటువంటి నియమాలు పద్ధతుల్లో ఉంది వ్యవహారం అంతా కూడా. అందుకని బాగలేదు అన్నము, కూరలు బాగలేవు ఇవన్నీ అని అనటము ఏమిటి అంటే, మనము అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నాం. మనం ఎవరిది బాగలేదు అని అంటున్నాము? అన్నము తినేటువంటి పదార్థాన్ని. అంటే ఇది తింటే గాని మన జీవితము మనము ఆరోగ్యముగా ఉండవు. తిండి ఎందుకు తింటున్నాం? సమయానికి ఆ తిన్న తిండి జీర్ణమై మన రక్తనాళాల్లోకి పోయి అది కొంచెం మనకు నరాలు బాగా స్ట్రెంగ్త్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చేదానికి కదా తింటున్నాం.
అటువంటి ఆరోగ్యప్రదాయమైనటువంటి తిండిని మనము బాగలేదు అని వెంటనే అంటున్నాము అంటే ఏమవుతుంది అంటే అది శరీరములోకి వెళ్ళిన తర్వాత మనకు శరీరమును వంట పట్టదు. ఎందుకు అనంగానే ఎందుకు వంట పట్టదు అనుకోవచ్చు. మనస్సు ఇప్పుడు దేవాలయానికి వెళ్ళి భగవంతుడు కనపడినాడు అనంగానే మనం తృప్తితో మనస్సు ఆద్యంత పర్యంతము శరీరం అంతా కూడా సంతోషము పులకరించిపోయి దైవ దర్శనం చేసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, మానసికమైనటువంటి ప్రశాంతత అనేటువంటిది ఏర్పడుతుంది. రెండు చేతులు జోడించి కళ్ళతో స్వామిని చూసి మనం ఒక్కసారి అలా దృష్టిని మరల్చుకొని చెయ్యంగానే ఏమవుతుంది అంటే మనస్సుకు ఎప్పుడైతే తృప్తిగా మనము దేవుణ్ణి చూస్తున్నాము అనుకుంటున్నామో ప్రశాంతత ఏర్పడుతున్నది మానసికమైనటువంటి. మరి తిండి తినేటప్పుడు బాగలేదు అనేటువంటి మాట అన్న తర్వాత మనస్సుకి ఏమనిపిస్తుందంటే అయిష్టంగానే తింటాం. ఆ అయిష్టముగా తిన్నటువంటి తిండి ఎలా ఒంటిన పట్టుతుంది? ఖచ్చితముగా అది అంతంత మాత్రమే పడుతుంది. అంత చాలా నిగూఢముగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఏముంటుంది, రోజు తినేదే కదా, ఏదో తిన్నాము పోయినాము, తిండి కోసమే మనం పుట్టలేదు కదా, బ్రతకడం కోసం తింటున్నాము కానీ తిండి కోసము బ్రతకడం కాదు అనేది మంచిదే కావచ్చు. కానీ ఆ బ్రతకడము కోసము తినేటువంటి దాన్నే కూడా మనము ఇంత చిన్న దాన్ని కూడా మనము దాన్ని చాలా ఇష్టపూర్వకముగా తినాలి, చాలా బాగుంది అని తినాలి. మరి ఉప్పు ఇవన్నీ కూడా సరిగ్గా లేని దాన్ని బాగలేదు అని చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది చేసేటువంటి వాళ్లకు అని ఒక ప్రశ్న. ఇప్పుడు వీళ్ళు తిన్న తర్వాత పూర్వము మామూలుగా మగవాళ్ళు తిన్న తర్వాత ఆడవాళ్ళు మళ్ళీ తినేవాళ్ళు. వాళ్ళు తిన్నప్పుడు వాళ్ళకు అనిపిస్తుంది, అయ్యో నేను ఇలా చేశానే, ఆయన ఏమీ అనకుండా తిని వెళ్ళారే అనేటువంటి భావనతో ఎప్పుడూ కూడా ఆడవాళ్ళు వాళ్ళు సర్దుకొని ఆలోచన చేసి చేసుకునేటువంటి విధానానికే మనము ప్రాధాన్యత అనేటువంటిది ఇవ్వాలి. కానీ వెంటనే మొహాన్ని బాగలేదు అని చెప్పరాదు. అలా చెబితే ఏమవుతుందంటే అయ్యో బాగలేదు అన్నారే అనేటువంటి మనస్సు నొచ్చుకోవడం ఒకటి, ఆ బాగలేని తిండి మన వంటిన పట్టకపోవడం ఒకటి, బాగలేదన్నారు కదా ఆయనే బాగలేదన్నప్పుడు నేను తినడం ఎందుకు లేని ఆమె మానుకోవడం ఒకటి, ఇలా ఆమెను తినకుండా చేసినటువంటి పాపము కూడా వీళ్ళకు వస్తుంది. ఆమె అయ్యో అతను అంత కష్టపడి సంపాదించేటువంటి వ్యక్తి తినలేదే, ఏ స్త్రీ అయినా భర్త తినకపోతే తినదు, అది సహజం. తినకుండా ఇంకొకరిని చేసిన వాళ్ళం అవుతాము. కాబట్టి అలాంటి మాటలు అక్కడ ఉచ్చరించరాదు, అది మంచి పద్ధతి కాదు. తద్వారా ఇంకా ఎన్నో అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి వీటి వల్ల. అందుకని మనకు ఒంటిన శరీరానికి పట్టడానికి ఆ తినేటువంటిది ఎలా ఉండినా సరే నువ్వు తిన్నావు తృప్తిగా అంటే ఖచ్చితముగా నీకు అంత అనుకూలమే జరుగుతుంది గాక. అన్నము పరబ్రహ్మస్వరూపము అన్నాడు. ఇంకొక బ్రహ్మస్వరూపం అది. భగవంతుడు ఇచ్చినటువంటి వరం అన్నం తినటము. అది కూడా పుట్టక లేక ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు సమాజంలో ఎన్నో రకాల వాళ్ళు ఉన్నారు.